హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు అయితే నేను మా హోమ్ టూర్ చేయబోతున్నా. చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ కావాలని. సో ఈరోజు అయితే లాస్ట్కి ఫైనల్గా చేయబోతున్నా. సో లేట్ ఎందుకు, సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం హోమ్లోకి. సరేనా, లెట్స్ గో. మరి మెయిన్ ఇది ఫస్ట్ కటన్. ఫస్ట్ అయితే మీకు మా బెడ్రూమ్. సో ఇందులో అయితే మమ్మీని పడుకుంటుంది. కేవలం మా మమ్మీ కోసమే తెచ్చుకున్నాం ఈ బెడ్. ఎందుకంటే మమ్మీకి బ్యాక్ బోన్ ప్రాబ్లం, అందుకనే మమ్మీ కోసం బెడ్ కేవలం మమ్మీ కోసమే తెచ్చుకున్నాం. సో పైన అయితే దేవుని ఫోటో, మా డాడీ. సో మా డాడీ చనిపోయి 12 years అవుతుంది. అవి మా ఫ్యామిలీ ఫోటో. ఇది వచ్చేసి టీవీ. సో నియర్లీ 1 year అవుతుంది తెచ్చి. ఎందుకంటే మమ్మీకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏదైనా సీరియల్ కానీ టీవీ చూడాలి అంటే మమ్మీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అందుకనే తెచ్చుకున్నాం టీవీ. ఎక్కువగా నేనైతే టీవీ చూడను, ఒకవేళ చూస్తే కాటన్ చూస్తా. సో పైన వచ్చేసి నా అవార్డ్స్ అన్నమాట. ఇది వచ్చేసి రీసెంట్లీగానే నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. సో వాటికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు సపోర్ట్ చేయబట్టే నాకు ఈ సిల్వర్ బటన్ వచ్చింది. ఇది వచ్చేసి నాకు డిజైన్లో వచ్చింది. ఇది 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 నాకు డిజైన్లో. ఇదైతే మా స్కూల్లో వచ్చింది. సో ఇది కూడా డిజైన్లో వచ్చింది. ఇది కూడా స్కూల్లో వచ్చింది. సో ఇంకా ఉండే కానీ ప్లేస్ లేదని, అంటే ఇక్కడ సరిపోవని చాలా ఉంటాయి కదా, అవి చిన్న చిన్నవి, అందుకే నేను పెట్టలేదు. సో ఈ పెద్దవి ఇక్కడ పెట్టేసుకున్నా. సో నాకు అతి పెద్ద గిఫ్ట్ ఏంటంటే సో ఇదే. సో ఇది చాలా నాకు ఒక యూట్యూబర్ అనే ఒక పేరు తెచ్చింది ఆ సిల్వర్ బటన్. ఫీలింగ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఇవే నా కబోర్డ్స్. సో కొంచెం జూమ్ చేయండి. ఇది వచ్చేసి ఇవంతా నాదే. చాలా ఉంటాయి కానీ నేనే వేసుకోను, ఓన్లీ షార్ట్స్ నిక్కరే వేసుకుంటా. ఇవి వచ్చేసి మమ్మీవి. సో ఇక్కడే ఉంటాయి మమ్మీవి. సో ఇది ఇది కింద వచ్చేసి డైలీ యూజ్ అన్నమాట. ఇది వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది వేసుకొస్తా. అంటే కొత్తవి పాతవి ఇప్పుడు ఏమి లేదు, ఏది పడినా ఏది వేసుకోవచ్చు. సో ఇదైతే డైలీ యూజ్ అన్నమాట. ఇదే మా కప్బోర్డ్, అంటే బట్టలు వేసే బీరు అలాంటిది. ఇది మొత్తం హౌస్ చూపిస్తా, ఒకసారి రౌండ్ చేయి మొత్తం ఎలా ఉంటుందో. ఇటు 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 కూడా వచ్చేసి. సో చూడండి, ఇది రీసెంట్గానే యాక్చువల్గా ఈ ఇల్లు వచ్చేసి ఓల్డ్ అన్నమాట. మళ్ళీ రీకన్స్ట్రక్టింగ్ చేసినాం. ఎందుకంటే అవసరం, ఇల్లు చాలా అవసరం కదా. సో ఎవరైనా వచ్చినా పోయే వాళ్ళు ఉన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లునే చూస్తారు కాబట్టి ఫస్ట్ అయితే మేము ఇంట్లో మంచిగా చేయించుకున్నాం. బయట అయితే పర్లేదు కదా, ఎప్పుడైనా మా అన్న మ్యారేజ్లో. ఇది మా మమ్మీ చేసింది, హ్యాండ్ మేడ్. ఇది మొత్తం హ్యాండ్ మేడ్, అంటే మా క్యాష్లో ఇవి చేస్తారన్నమాట. ఇవి బయట అమ్మితే చాలా రేటింగ్లో ఉంటుంది చాలా. సో ఇది వచ్చేసి ఇది మా మామయ్య కూతురు వాళ్ళు చేస్తారు ఇవి. సో చాలా బాగుంది కదా. నాకు కూడా వస్తుంది కానీ నాకు టైం లేకుండా నేను చేయలే. సో వాళ్ళే చేశారు. సో చాలా బాగుంది. ఇదైతే స్టోర్ రూమ్ అన్నమాట. స్టోర్ రూమ్లో ఏమేమి ఉంటాయో చూపిస్తా. చూడండి, ఇక స్టోర్ రూమ్లో అయితే ఫస్ట్ బీరువానే కనిపిస్తుంది. ఈ ఓల్డ్ మోడల్ బీరువా. సో ఇక్కడ వచ్చేసి ఇవంతా చెద్దర్లు, బెడ్షీట్లు, దుప్పట ఇవన్నీ. సో ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాన్. జొన్న, ఇది 2 రైస్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇటు. సో పైన చూడండి, పైన వచ్చేసి ఇవంతా యూటెన్సిల్స్ అన్నమాట. యూటెన్సిల్స్ అన్ని కప్పేసినాం. ఎందుకంటే ఏమైనా దుమ్ములు కానీ ఏమైనా ముందు జాగ్రత్త కోసం అన్ని కప్పేసినాం. అంటే మళ్ళీ క్లీన్ చేయాలంటే ఎవరికి చేత కాదు కదా, అందుకనే అప్పుడప్పుడు నేనే క్లీన్ చేసి పైన పెట్టేస్తా. సో చూడండి గైస్, ఇది వచ్చేసి నార్మల్, అంటే మేము బజార్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక సంచి తీసుకెళ్తా, కవర్ కానీ సంచి కానీ ఏదో ఒకటి. సో చూడండి, ఇవి ఇక్కడ వచ్చేసి నా సర్టిఫికేట్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఈ బ్యాగ్ నిండా నా స్లిప్పర్సే ఉంటాయి. చూడండి, స్లిప్పర్స్, షూస్ కానీ అన్నీ ఉంటాయి. ఇదే స్టోర్ రూమ్, ఒక చిన్న స్టోర్ రూమ్. చిన్న రూమ్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటాం. మేము చాలా ఫ్రీడంగా ఉంటాం. మాకు ఎంత పెద్ద ఇల్లు ఉన్నా నాకు అంత ఫ్రీడంగా ఉండదు. నాకు మమ్మీ ఉన్న చోట నాకు ఆ ఇల్లే నాకు ప్రపంచం.
సో ఒక చిన్న ఇల్లు అయినా నాకు చాలా హ్యాపీనెస్ తెస్తుంది. నాకు ఇదే చాలు. సో ఇదేంటి కిచెన్ రూమ్, లైట్ కిచెన్ రూమ్ అంటే ఇదే. ఇగో గ్యాస్ సిలిండర్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కూరలో పెట్టేవి ఐటమ్స్ ఏమో కింద పెట్టేసుకుంటాం. ఇవంతా కొన్ని యూటెన్సిల్స్, కొన్ని సామాన్లు మాత్రం ఇక్కడ ఉంది. చూడండి ఇట్లా సామాన్లు మాత్రం ఇక్కడే ఉంటాయి. కొన్ని సామాన్లు చెప్పే కదా, ఇంకా ఎక్కువ సామాన్లు ఏమో పైన ఉంటాయి. ఇలా గైస్ ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ చూడండి గైస్ ఒకసారి. ఎంత ఫ్రిడ్జ్, ఇక్కడ ఏం లేవు. సో ఇక్కడ చూడండి. సో అక్కడ మొత్తం పప్పు చేసేవి మొత్తం అందులో ఉంటాయి. ఇది వచ్చేసి జింజర్ పేస్టు, ఇది చట్నీ మేమే చేసుకున్నాం ఎప్పుడైనా కూర లేకుంటే తినడానికి. ఇది కూడా అయిపోయింది. బజార్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, అన్నీ మొత్తం అయిపోయినాయి గైస్. సో చూడండి 10 years అయింది ఇవి తెచ్చి. సో అయినా చాలా నీట్గా ఉంచుకుంటాను నేను. ఏది సరే నాకు నీట్గా అంటే చాలా ఇష్టం. సో గైస్ ఇందులో రొట్టె చూడండి గైస్. అయ్యో రొట్టె అయిపోయింది గైస్, ఇప్పుడే తినేసా కదా నేను. గైస్ ఇదే మా కిచెన్ రూమ్. నచ్చితే కామెంట్ చేయండి గైస్. ఈ బాత్రూమ్ ఏం లేదు, జస్ట్ వాటర్ పెట్టడానికే. చూడండి అంటే అక్కడ హీటర్ పెట్టేస్తాం, ఇంకో చూడండి అంతే, జస్ట్ వాటర్. ఇదైతే బాత్రూమ్ చూపించకూడదు, కొంచెం చూపిస్తాను నేను ఒకసారి. సో బాత్రూమ్ వచ్చేసి ఇదే బాత్రూమ్, చిన్న బాత్రూమ్. మమ్మీ ఇక్కడ రొట్టె చేసే చిన్న కిచెన్ రూమ్ అన్నమాట. చూడండి ఇగో ఇక్కడ ప్యాన్, రొట్టె చేసే పిట్ట లోపల ఉంటుంది, అక్కడ ఉంటుంది పిట్ట. సో పిట్ట రొట్టె. సో ఇక్కడ కట్టెలే ఇక్కడే చేసేస్తాయి, ఎందుకంటే ఇక్కడ నీడే కదా. సో మమ్మీ ఇక్కడే చేసేస్తుంది. ఇది వచ్చేసి ట్యాబ్ నల్ల, ఇక్కడే మార్నింగ్ వస్తుంది. ఇవంతా మమ్మీనే చేసింది, మ్యాక్సిమంగా మమ్మీనే హ్యాండ్మేడ్ ఇవంతా కన్స్ట్రక్ట్ చేసింది. ఇవన్నీ ఇక్కడే మమ్మీని చూసి చాలా నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు అంటారు కదా. చూడండి. సో ఇది వచ్చేసి స్కూటీ. నేనైతే ఇప్పుడు బయట పెట్టాను, ఎందుకంటే బయట మొత్తం ఎండ కొట్టి మొత్తం ఈ సీట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, అందుకే లోపల పెట్టేసిన. సో గైస్ ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు కదా నా హోమ్ టూర్ని. సో చూసేసారు కదా. సో అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా మిస్ అయితే నాకు కామెంట్ చేయండి. అంటే నాకు అయ్యేటట్టు నేను ఇంకా కొత్తగా నేను చేయడానికి ప్రయత్నిస్తా. సో దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో చూడండి గైస్, చూసారు కదా హోమ్ టూర్ ఎలా ఉందో. సో గైస్ ఇదే నా హోమ్ టూర్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బై. ఐ లవ్ యూ. టేక్ కేర్.